చంద్రబాబు గద్దెనెక్కిన నాటి నుంచి రాష్ట్రంలో 1.42 కోట్లకు పైగా కుటుంబాలకు సంజీవిని అయిన ఆరోగ్యశ్రీపై నీలి నీడలు కమ్ముకున్నాయి. బీమా ప్రవేశపెడతామని ప్రకటించి ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసింది. నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లుల చెల్లింపులను నిలిపివేశారు. ఈహెచ్ఎస్ కలిపి 3,000 కోట్లకు పైగా ఆస్పత్రులకు ప్రభుత్వం బకాయి పడింది. సాధారణంగా చికిత్సలు అందించిన 40 రోజుల్లో ఆస్పత్రులకు అందాల్సిన బిల్లులు ఏడాది గడిచినా కనీసం ప్రాసెస్ కూడా నోచుకోని దుస్థితి ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో నెలకొంది. ఆస్పత్రుల నుంచి వచ్చిన 10 లక్షలకు పైగా క్లెయిమ్లను ట్రస్ట్ స్థాయిలోనే ప్రభుత్వం తొక్కిపెట్టింది. వీటి విలువ 2,000 కోట్లకు పైనే ఉంటుందని తెలుస్తోంది. మరో 650 కోట్ల రూపాయల మేర సిఎఫ్ఎంఎస్ బిల్లులు పెండింగ్లో ఉంటున్నాయి. చంద్రబాబు గద్దెనెక్కిన నాటి నుంచి ఈహెచ్ఎస్ బిల్లులు చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయిందని నెట్వర్క్ ఆస్పత్రులు చెబుతున్నాయి. వీటి విలువ సుమారు 300 కోట్ల పైమాటే. ఇలా అన్ని రకాల బిల్లులు 3,000 కోట్లకు పైనే చెల్లింపులు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో సామర్థ్యాన్ని బట్టి ఒక్కో ఆస్పత్రికి 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు బిల్లులు రావాల్సిన పరిస్థితి. పెద్ద మొత్తంలో బిల్లులు నిలిచిపోవడంతో ఆస్పత్రుల నిర్వహణ కూడా కష్టంగా మారిందని యజమానులు చేతులెత్తేసి సమ్మెలోకి వెళ్లారు. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్లోనే ఓసారి ఆస్పత్రులు సమ్మెలోకి వెళ్లాయి. అప్పట్లో సీఎంతో చర్చల అనంతరం సమ్మె విరమించారు. ఆ తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో గత నెల 15 నుంచి మరోమారు ఆస్పత్రులు సమ్మె బాట పట్టాయి. ఉచిత ఓపీ, డయాగ్నోస్టిక్స్ సేవలు నిలిపివేశారు. అయినా ప్రభుత్వం దిగి రాకపోవడంతో ఈ నెల 10వ తేదీ నుంచి పూర్తిస్థాయి సేవలు ఆపివేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు నెలకొన్నాయి. గుంటూరు రూరల్ మండలం తురకాపాలెంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అరుదైన మెలియాయిడోసిస్ వ్యాధి బారిన పడి ఇటీవల ఏకంగా 45 మందికి పైగా మృత్యువాత పడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థినుడు పెద్ద ఎత్తున పచ్చకామెర్ల బారిన పడి అల్లాడుతున్నారు. వారిలో 2 మరణించారు. మరోవైపు వాతావరణ మార్పుల వల్ల వైరల్ జ్వరాలు, జలుబు, దగ్గు, ఇతర సీజనల్ వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి. అనారోగ్యం బారిన పడిన ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడి పట్టేవారు లేక ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే అక్కడ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశారు. దీంతో రోగాలు ప్రబలుతున్నాయి. వైద్యమూ అందడం లేదు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ నెలకొన్న పరిస్థితుల్లో ప్రభుత్వ పెద్దలు మాత్రం పట్టించుకోవడం లేదు.